ఈరోజు స్పేస్ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో యూరోప్లో, అదంతా భారతదేశం నుంచి వెళ్ళింది. ఈ మెగాలయ సిస్టమ్ రాకముందు ఈ గురుకులమే కదండి ఈ దేశాన్ని విశ్వగురుగా నిలబెట్టింది. ఇదో ఈ మోడల్, సక్సెస్ఫుల్ మోడల్. ఈ మోడల్తో మనం ప్రపంచానికి అద్భుతమైనటువంటి వ్యక్తుల్ని అందించాము. ఒక రాముడిని మనం ఇక్కడి నుంచి అందించాము, కృష్ణుని ఇక్కడి నుంచి అందించాము, ఓ చాణక్యుని ఇక్కడి నుంచి అందించాము. సో ఈ సమాజము తన కర్తవ్యంగా తనని తాను ఉద్ధరించుకోవడానికి చేసే ప్రయత్నాలు అతిపెద్ద ప్రయత్నం వ్యక్తి నిర్మాణం. ఆ వ్యక్తి నిర్మాణం జరిగేటువంటి స్థలం గురుకులం. ఈ గురుకులం వల్లనే ఆత్మ చైతన్యం పొందినటువంటి వాళ్ళు ప్రపంచం తలెత్తుకునేటట్లు నిర్మాణాలు చేశారు. 1000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం ఎన్ని భూకంపాలు వచ్చినా కథలని నిర్మాణాలు చేసి కూర్చోబెట్టారు. మనిషి వింటూ, చూస్తూ, మాట్లాడుతూ పుడతాడు అంటోంది వేదం. మీ అబ్బాయి మీ ఆస్తి కాదు, వాడు ఈ సనాతన ధర్మానికి సొత్తు, ఈ సనాతన ధర్మ వారధి వాడు. ఓకే, వాడిని దీనికి తగ్గట్టుగా తయారు చేసుకునేటువంటి వ్యవస్థ గురుకులం. నమస్తే, భారతీయం ప్రత్యేక చర్చకు స్వాగతం. ఈ మధ్యకాలంలో మనం నాగరికత అనే మాట పదే పదే వింటూ ఉన్నాం. నాగరికత అనేది ఈవెన్ బ్రిటిషర్లు వచ్చిన తర్వాతనే మనకు ఆ నాగరికత నేర్పారు అనే మాటని పదే పదే ప్రచారం చేస్తూ ఉంటారు. నాగరికత అంటే నగరం నుంచి అసలు నిజంగా అభివృద్ధి అంతా ఉంటుంది, నగరంలో నివసించేవాడే చాలా గొప్పవాడు అనే ఒక భావనని మనలో స్థిరీకరించే ఒక ప్రయత్నం చేస్తూ వచ్చారు. నిజానికి వేద పురాణ కాలం నుంచి త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో మన పూర్వీకులందరూ కూడా వనాలను బేస్ చేసుకునే పరిశోధనలు చేసినటువంటి మునులు, ఋషులు ఉన్నారు. వనాలను సంచరించేటువంటి వ్యక్తులు అండ్ ఋషివరేణ్యులే నిజానికి నగరాల్ని శాసించారు. రాజులు ఎలా పరిపాలన చేయాలో కూడా చెప్పారు. కానీ మనం నాగరికత అనే మోజులో పడి ఈ పాశ్చాత్య సంస్కృతిలో పడి కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ సందర్భంలో భాగ్యనగరానికి చాలా అతి సమీపంలో, అంటే మహేశ్వరం పరిసర ప్రాంతాల్లో జనారణ్యంలో ఒక విద్యారణ్యం వెలిసింది. ఈ విషయం చాలా మందికి తెలియదు, కొంతమంది తెలిసిన వాళ్ళు ఉండవచ్చు. కానీ నేషనలిస్ట్ హబ్ మాధ్యమం ద్వారా ఈ విద్యారణ్యం ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి, విద్యారణ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తుల సంకల్ప బలాన్ని కొంత ప్రజలకు చేరువ చేసే ఒక ప్రయత్నమే ఇప్పుడు నేను చేయబోతున్నాను. విద్యారణ్యం అనే మాట నిజానికి ఒక అరణ్యంలో గురుకులాలు ఉండేవి. గతంలో రాజులు వాళ్ళ పిల్లలను అందరినీ కూడా ఎవరినైనా సరే చదివించాలనంటే వాళ్ళని వనాలకు పంపించేవాళ్ళు, గురుకులాల్లో చేర్చేవారు అని చదివేవాళ్ళం. ఇప్పుడు నిజంగానే అటువంటి ఒక సంస్కృతి, అంటే ఒక ఆల్టర్నేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఈ విద్యారణ్యం ద్వారా మన ముందుకు తీసుకువచ్చారు. ఆల్టర్నేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని నేను అంటున్నాను. మనం సర్టిఫికెట్ల కోసమో లేకపోతే కేవలం కెరీర్ని దృష్టిలో ఉంచుకొని చేయడమే కాదు, సమాజాన్ని ఉద్ధరించే విధంగా మన పిల్లల్ని తీర్చిదిద్దడం కోసం ఒక ప్రయత్నం, ఒక అద్భుతమైనటువంటి సంకల్పంతో కొనసాగుతోంది. అదే ఈ విద్యారణ్యం. ఈ విద్యారణ్యం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ మాడుగుల శశిభూషణ సోమయాజి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం, ఈ విద్యారణ్యం ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం అండ్ మన భావితరాలకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. వీలైతే మన పిల్లల్ని చేర్పిద్దాం. సో ఫస్ట్ ఈ ఉద్దేశం ఏంటో చెప్పే ఒక ప్రయత్నం వారు చేస్తారు. నమస్కారం సార్. నమస్తే అండి. శశిభూషణ సోమయాజి గారు, మిమ్మల్ని నేను 3.5-4 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి దీని గురించి చెప్పాలని ఆతృత పడ్డాను, కానీ ఇక్కడికి రావడం కుదరలేదు. మీరు కూడా చాలాసార్లు నన్ను ఇక్కడికి ఆహ్వానించారు, కానీ నేను రాలేకపోయాను. కానీ ఇప్పుడు ఈ భారతీయం ఒక శీర్షిక స్టార్ట్ చేశాము. ఈ శీర్షికలో మీ అభిప్రాయాల్ని అండ్ ఈ విద్యారణ్యం గురించిన వివరాలు తెలియజేసే ఒక ప్రయత్నం చేయాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా సంతోషం సాయి గారు, మిమ్మల్ని నేను చాలా కాలంగా చూస్తున్నాను. భారత్ టుడే దగ్గర నుండి మిమ్మల్ని చూస్తున్నాను. మీ యొక్క నిబద్ధత, ధర్మం పట్ల సమాజాన్ని జాగరూకత చేసే ఒక కర్తవ్యాన్ని మీరు దినదినము మరింత బలంగా చేస్తూ ఈరోజు మీరు ఈ వేదికగా, నేషనలిస్ట్ హబ్ వేదికగా నేను చూస్తూనే ఉన్నాను. మీకు నేను పెద్ద ఫ్యాన్. అయ్యో, థ్యాంక్ యూ సార్. బేసిక్గా ఏంటంటే విద్యారణ్యము అనే పేరు ద్వారా జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నము కొత్తది కాదు, కొత్త రకంగా జరుగుతుంది, కానీ నిజానికి పాతది. ఎంత పాతది అంటే
ఇదే అసలు భారతదేశం యొక్క గుర్తింపు. ఎందుకంటే భారతదేశము అంటేనే జ్ఞానము కోసము రతులైనటువంటి వాళ్ళు ఉండే భూమి అనే గుర్తింపు. భారతాహ. భా అంటే వెలుగు కదా, వెలుగు అంటే జ్ఞానం కదా. కాబట్టి మన మన గుర్తింపే మన తపస్సు, మన గుర్తింపే మన జ్ఞాన అన్వేషణ. అందువల్ల మనకి ఎవరు ఆదర్శము అని మనం మాట్లాడుకుంటే, మనకి మన సంస్కృతిలో గొప్ప శ్రీమంతులు, గొప్ప బలవంతులు మనకి ఎప్పుడు ఆదర్శం కాలేదు. మనకి ఆదర్శం ఎప్పుడు కూడా తపస్సంపన్నులు, త్యాగమూర్తులు, సమాజం కోసం ఊపిరిగా బతికినటువంటి వాళ్ళు మనకి ఆదర్శమైనారు. ఒకవేళ మనకి రాముడు ఆదర్శమైన, రాముడి యొక్క జీవితంలోని ఆ పార్టే మనకి ఆదర్శంగా మనం చూస్తాం చూడండి. ఒకవేళ మనని మనం పరిచయం చేసుకోవాలన్నా కూడా ఋషిని పరిచయంగానే చెప్పుకుంటాం తప్ప, అవునా కదా. చతుస్సాగర పర్యంతం అని చెప్పి నేను ఆత్రేయుణ్ణి అని చెప్పుకుంటాను. ఏంటి ఆత్రేయుడు, అంతే కదా. అట్లాగా మన మన సంస్కృతి మొత్తం అంతా కూడా ఒక జ్ఞాన పరంపర, దానికి సంబంధించినటువంటి భూమి. అందుకోసం పుట్టాం మనం అందరం కూడా. అదే మార్గంలో ఈ దేశం ప్రపంచానికి వెలుగునిచ్చింది. విశ్వగురువు అని భారతదేశానికి ఒకవేళ మనం ఎవరో అన్నారు, మనం విన్నాము అంటే దానికి కారణం ఈ తపోభూమియే. అంటే గురుకుల మాధ్యమంగా వ్యక్తి నిర్మాణం అనే ఒక ప్రధానమైన కార్యము భారతదేశం యొక్క ఉనికికి, విశ్వగురువుగా ఉనికికి కారణం. సార్, అయితే మీరు ఇందాక కరెక్ట్ మాట, అసలు బేసిక్ ఇదే ప్లాట్. ఇప్పుడు మనం మాట్లాడితే కనుక విశ్వగురు స్థానం వైపు భారత్ అడుగులు వేస్తుంది అని అంటున్నాం. నిజంగా కూడా మనం ఏది కొలమానాలన్నీ కూడా జీడిపి గ్రోత్ రేట్ గురించి మాట్లాడుతున్నాం, లేదంటే $5 ట్రిలియన్ ఎకానమీ, $10 ట్రిలియన్ ఎకానమీ అంటున్నాం. ఇంకా చెప్పాలంటే ఇక్కడ కొనుగోలు శక్తి పెరుగుతోంది అని చెబుతూ ఉన్నాం. ప్రపంచ దేశాలు మనల్ని గుర్తిస్తున్నాయనంటే మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల గురించి మాట్లాడుతున్నాం. నిజానికి విశ్వగురు స్థానం అంటే గురు పరంపరకి సంబంధించినటువంటి మన పూర్వపు అపూర్వ ఋషి పరంపరని గుర్తు చేసుకోవడమా? మీ దృష్టిలో గురుస్థానం అంటే ఏంటి? మీరు కూడా ఒక గురుకులాన్ని నడుపుతూ ఉన్నారు కాబట్టి, విద్యారణ్యం అని అంటున్నారు కాబట్టి, మీ దృష్టిలో గురుస్థానం అంటే ఏంటి? ఏంటి అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది, మనం ఏదైతే జీవన ఉద్దేశ్యం ఏదో ఒకటి తీసుకుని మనం ఇక్కడికి వచ్చాం మానవుడిగా. ఎందుకు మనం యూనిక్? ఒక గ్లాస్ ప్రింట్ చేసే మిషన్ అన్ని గ్లాసుల్ని సమానంగా ప్రింట్ చేస్తుంది. మానవులు మాత్రం ఎవడికి వాడు భిన్నంగా ఉన్నాడు. ప్రతి ఒక్కడిలో ఒక ప్రత్యేకమైన లక్షణం కూడా ఉంది. ఏమిటది? ఎందుకు అలాగా అంటే, ప్రతి ఒక్కడిలో ఒక విశేషమైనటువంటి లక్షణాన్ని పెట్టి ఆ లక్షణాన్ని సాధించి దాని ద్వారా ఒక ధర్మస్థాపన చేయటం భగవంతుని యొక్క కార్యప్రణాళికలో భాగం. ఆ కార్యప్రణాళికలో భాగంగా మనం భూమి మీదకి వచ్చాం. ఏదో స్కూల్కి వెళ్ళిపోయి చదువుకుని సర్టిఫికేట్ తెచ్చుకుని పెళ్లి చేసుకుని పిల్లల్ని ఇల్లు కట్టి కారు కొని చచ్చిపోవటానికి పుట్టలేదు. అవి చేసిన తర్వాత నిజంగా మనము మాత్రమే చేయాల్సిన ఒక బాధ్యత మనలో ఉన్న ఒక విశేష చైతన్యానికి అర్థం. దానిని తీసుకురావటము అనేటువంటి దానికోసం మన వాళ్ళు సంస్కారములు అని ఒక పరంపర పెట్టారు. తల్లి గర్భంలో ఒక శిశువు, ఒక జీవిని ప్రవేశపెట్టడం దగ్గర నుంచి సంస్కారాలు మొదలైతే, గర్భాధానం మొదలైతే, ఆ వ్యక్తిని అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా మార్చి మోక్షము అనే ఒక అత్యున్నత పదవిని అందుకోవటం వరకు తీసుకెళ్ళటానికి ఈ సంస్కారాలు అనేవి మనకి ఆధారాలు అవుతున్నాయి. దాంట్లో మనకి గురుకులం యొక్క పాత్ర ఏమిటంటే, తల్లి జన్మనిస్తే, తండ్రి పోషిస్తే, గురువు ప్రాణాన్ని ఆ వ్యక్తికి సంపూర్ణమైనటువంటి ప్రాణప్రతిష్టని, అంటే ఈ సమాజంలో అతని యొక్క ఉనికి యొక్క అసలు ఉద్దేశాన్ని అతనికి తెలియజేసేటువంటి ఒక బృహత్తర కార్యం చేస్తాడు. అతనిని ఒక అసలు సిసలు వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు. ఒక శిల్పి ఒక రాయిలోంచి ఒక అద్భుతమైన మూర్తిని తయారు చేసి గర్భగుడిలో ప్రవేశపెట్టి ప్రాణప్రతిష్ఠ చేసినట్లుగా. కరెక్ట్. జీడిపి యొక్క ఉద్దేశం, మనం ఆర్థికంగా చాలా శ్రీమంతం అవ్వచ్చు. భారతదేశం ఒకప్పుడు అన్ని దేశాలకి మించి 40% జీడిపి భారతదేశంది ఉండింది ఒకప్పుడు. అవును. 97% లిటరసీ ఒకప్పుడు ఉండింది. ఇవన్నీ మనం వింటున్నాము. మన కొలమానం
ప్రపంచంలో అత్యంత శ్రీమంతమైన దేశంగా అవ్వటం అనేది ఒక మెట్టు. భారతదేశం 5 ట్రిలియన్ 10 ట్రిలియన్ అదంతా దాటేస్తాం మనం ఈజీగా. కానీ అన్నింటికీ అతిపెద్ద లక్ష్యం మనకేమిటంటే మన దేశంలో ప్రతి ఒక్కడు సంపూర్ణ విజ్ఞానవంతుడుగా మార్చటము అనేది మన దేశంలోనే కాదు, విశ్వం మొత్తంలో ప్రతి మనిషి తన యొక్క జీవన ఉద్దేశాన్ని తెలుసుకునేంత వరకు వాడిని చదివించటం. ఇది మన భారతదేశం యొక్క ఉనికి యొక్క అర్థం. కృణవంతో విశ్వం ఆర్యం. విశ్వము మొత్తము పుట్టిన భూమి మీద పుట్టిన ప్రతి మనిషి వాడిలోని దివ్య చైతన్యాన్ని జాగృతం చేసేటువంటి గురుస్థానం మన స్థానం. ఆ స్థితి మనం అందుకున్ననాడు నిజమైనటువంటి విశ్వగురుస్థానాన్ని మనం అందుకున్నట్లు మనం అనుకోవాలి. ఈ స్థితి మనకి ఉండింది ఒకానొక సమయంలో. ఇక్కడి నుండి వెలుగులన్నీ ప్రసరించినాయి. నేను ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు మొన్న ఏదో ఒక ఉపన్యాసంలో నేను విన్నాను వీడియోలో. ఆయన చెప్తున్నారనమాట, ఈరోజు స్పేస్ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో యూరోప్లో అదంతా భారతదేశం నుంచి వెళ్ళిందే అని ఆయన చెప్తున్నారన్నమాట. ఇలా విశ్వనాథ సత్యనారాయణ గారి నవలలను చదివితే కూడా అన్ని శాస్త్రాలు ఇక్కడి నుంచే వెళ్ళాయని ఆయన దాంట్లో చెప్పుకొస్తారు. కరెక్ట్, నిజం కూడా కదండి. అందువల్ల మనం విశ్వగురు స్థానం ఒకవేళ మనం భారతదేశాన్ని మనం చూడాలి అని మనం నిజంగా జెన్యూన్గా ఆలోచన చేసినట్లయితే మనం చేయాల్సిన పని ఏమిటంటే ప్రతి వ్యక్తిని ఉత్తమ వ్యక్తిగా మలిచేటువంటి ఒక వ్యవస్థని మనం తెచ్చుకోవాలి. నేను కొద్దిగా ఎక్కువ సమయం తీసుకుంటాను. చెప్పండి పర్వాలేదా. మనం పెస్టిసైడ్స్తో కూడిన భోజనం చేసి ఆరోగ్యాలు పాడైపోయినాయి. లేదు మనమంతా కూడా ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయాలి, ప్రకృతి వ్యవసాయపు భోజనం చేస్తే కానీ మన ఆరోగ్యాలు బాగుపడవు అని మళ్ళీ మనం మూలాలకి వెళుతున్నాం. ఈ హాస్పిటల్స్తో మనకి ఉపయోగం లేదు, మళ్ళీ మనకి ఆయుర్వేదం కావాలి అని చెప్పి మళ్ళీ ఆయుర్వేదం వైపు వెళుతున్నాం. అపోలో వాళ్ళు కూడా ఆయుర్వేద విభాగాన్ని ఓపెన్ చేశారు. జిమ్స్తో మనకి పెద్దగా ఉపయోగం లేదండి, కండలు పెరుగుతున్నాయి, తర్వాత బరువు అవుతుంది. యోగా కరెక్ట్ అని చెప్పి జిమ్ పక్కన పెట్టి యోగా మ్యాట్ తెచ్చేసుకుంటున్నాం ప్రపంచం మొత్తం, మనమే కాదు. ఇలా అనేక రంగాలు బ్యాక్ టు రూట్స్ మనకు కనిపిస్తున్నాయి. అలాగే అన్నింటికన్నా ప్రధానమైంది ఈరోజు ప్రపంచం మొత్తంలో విద్య అనేది ఉద్యోగ ప్రాప్తికి ఒక సాధనము అనే భావనలో సమాజం ఉన్నది. అంటే ఏమిటి, వాడు పుట్టంగానే వీడు డాక్టరు, ఇంజనీరు, ఐఏఎస్, ఐపీఎస్, ఇంకోటో 1 2 3 4 5 ఉన్నాయి డబ్బాలు, ఆ డబ్బాల్లో వేసేయాలి వీడిని. కానీ విద్య యొక్క పరమలక్ష్యం అది కాదు. విద్య యొక్క పరమలక్ష్యము సా విద్య యా విముక్తయే, అల్టిమేట్ నాలెడ్జ్, తనని తాను తెలుసుకోవటం, ఆత్మజ్ఞానం విద్య యొక్క పరమావధి. ఈ క్రమంలో వాడు ఉద్యోగం చేస్తాడు, పెద్ద ఉద్యోగం చేస్తాడు, బాగా డబ్బు సంపాదిస్తాడు, అవన్నీ ఒక బై ప్రొడక్ట్స్. అవి చిన్న ఫలితాలు మాత్రమే కానీ అంతిమ లక్ష్యం కాదు. అందువల్ల ఒకవేళ మన భారతదేశము విశ్వగురు స్థానానికి వెళ్ళాలి అంటే మన భారతదేశం యొక్క ప్రతి పౌరుడు తన బాధ్యతగా మన మూలాలలో మన వ్యక్తుల్ని మనం తయారు చేసుకోవాలి. సుసంస్కృత వ్యక్తులతో సుసంస్కృత సమాజం తయారవుతుంది. సుసంస్కృత సమాజము మాత్రమే విశ్వగురు స్థానానికి అర్హురాలవుతుంది. ఓకే, దాంట్లో ఏమి అంటే షార్ట్ కట్స్తో ఉండదు, ఏమి ఉండవు సార్. అయితే ఇప్పుడు మీరు విద్యారణ్యం మీరు నడుపుతూ ఉన్నారు, దీని గురించిన ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. కాబట్టి మామూలుగా వేద పాఠశాలలు అనేకం కనబడుతూ ఉన్నాయి. టీటీడీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పాఠశాలలు ఉండవచ్చు, చాలా మంది వేద పాఠశాలలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఉండవచ్చు. అంటే ఇది కేవలం కొంతమంది బ్రాహ్మణులకి లేదా వాళ్ళకి ప్రొఫెషనల్గా దీన్ని మనం ఇప్పుడు ఒక స్మార్థం నేర్చుకోవడం కోసం, లేకపోతే ఇంకోటి వేదాధ్యయనం చేయడం వల్ల పౌరోహిత్యంలోకి వెళ్ళవచ్చనో, ఇలా ఒక ప్రొఫెషనల్ కోర్స్గా కొంతమంది చూస్తున్నారు. కొంతమంది ఇంకా నేను మామూలు చదువులు చదివించలేను అనుకునే వాళ్ళు వేద పాఠశాలల్లో చేరుస్తున్నటువంటి వాళ్ళ పిల్లల్ని చేరుస్తున్నటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. మీరు విద్యారణ్యానికి చాలా ప్రత్యేకతలు, నేను ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పాను, ఆల్టర్నేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లాంటిది ఇది అని చెప్పి. ఈరోజు మనం ఇంకోవైపు ఏమో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఈ వృధా నడుస్తూ ఉంది. విద్యారణ్యం ఏం చేస్తుంది, దీని ప్రత్యేకత ఏంటి చెప్తారా? మిగతా వేద పాఠశాలలతో పోల్చితే, మిగతా విద్యాలయాలతో పోల్చితే. ఒక చిన్న విషయం అండి. మొట్టమొదటిగా మనం సమాజానికి చదువు యొక్క ధారణ ఏమిటో ఒకసారి మనం ఈరోజు ఉన్న ధారణ ఏమిటి, అసలు ఏ ధారణ ఉండాలి అని ఒకసారి మనం
తెలుసుకుంటే. చదువు అంటే ఏమిటండి, ఇవాళ ఒక స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలి. స్కూల్ బస్సు వస్తుంది, 8ంటికి వస్తుంది. మనం వాడికి డ్రెస్ అది వేసి పంపిస్తే వాడు అక్కడ వెళ్తాడు, మళ్ళీ 3:30, 4ంటికి వస్తాడు వాడు. అదే అంటే కాదు. మన దగ్గర చదువు యొక్క ధారణ వేరు. భారతీయ చదువు ధారణ ఏమిటంటే, గురువు గారు లేవటానికి ముందు లేవాలి, గురువు గారు పడుకున్న తర్వాత పడుకోవాలి. చదువు యొక్క కాలం డ్యూరేషన్ ఎంత అంటే 4 గంటలు 5 గంటలు కాదు, 16 అవర్స్ తపస్సు. బ్రాహ్మీ ముహూర్తంలో 4 గంటలకి మొదలైనటువంటి ఈ కాలాంశం రాత్రి 9 వరకు సాగాలి. అది ఎలా సాగాలి అంటే, ఒక పక్కన డ్రెస్, పుస్తకాలు, బిల్డింగ్, ఫీజు, స్టేటస్ సింబల్ ఒక పక్కన. మన గురుకుల సిస్టంలో డ్రెస్ కోడ్ లేదు, ఆర్భాటం అసలు లేదు, అసలు పరికరాలతో పెద్దగా పని లేదు, సింప్లిసిటీ. దానికి తోడు 3 పూటల సంధ్యావందనం, తపస్సు, 2 పూటల అగ్నికార్యం, తపస్సు. అదొక లోకం. అక్కడ అది విద్య, తపస్సు అక్కడ. ఇక్కడ విద్య ఒక సంపాదనకి ఒక టూల్ని తయారు చేసుకోవటం. 2 విడి ధోరణులు. ఇక్కడ స్టాండర్డ్ 100 ప్రశ్నల్లో 35 ప్రశ్నలకి సమాధానం చెప్తే పాస్, 60 చెప్తే ఫస్ట్ క్లాస్, 90 చెప్తే డిస్టింక్షన్. అట్లా ఇక్కడ ఏదో ఉంది. ఏది మొత్తం పుస్తకంలోంచి 100 అక్కడక్కడ ప్రశ్నలు తీస్తే. ఇక్కడ అది కాదు. వేదంలో, శాస్త్రంలో, మనదైన భారతీయ విజ్ఞానంలో 99.9% మార్కులు కూడా ఫెయిలే. ఓన్లీ 100% పాస్. ప్లస్ దీంట్లో చాయిసే లేదు. నీకు ఎంత కోర్సు ఉందో, మొదటి రోజు మొదలు పెట్టిన శ్రీ గురుభ్యో నమః దగ్గర నుంచి ప్రారంభించి అధ్యయనం పూర్తయ్యేంత వరకు చెప్పిన ప్రతి అక్షరము నీకు గుర్తుండి తీరాల్సిందే. ఈ స్టాండర్డ్ ఎక్కడ, ఈ తపస్సు ఎక్కడ, ఈ కఠిన పరిశ్రమ ఎక్కడ, ఈ స్టాండర్డ్ ఎక్కడ? ఇక్కడ ఎకనామిక్స్కి చాలా విలువ ఉంది. ఇక్కడ ఫీజు లేదు. ఇక్కడ ఏమిటి చదువు అంటే గురు శుశ్రూషయ విద్య. ఇక్కడ ఫీజు కట్టకపోతే క్లాస్ రూమ్ బయట ఉంటాడు విద్యార్థి. దీని ఉద్దేశం ఏమిటి? వ్యక్తిలో జ్ఞానం నింపడం, అన్కండిషనల్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ గురుకులం యొక్క స్వభావం. ఇక్కడ ఏమిటి? ఫీజు కడితే చదువు చెప్తాను, ఫీజు కట్టకపోతే చదువు చెప్పను స్వభావం. ఇక్కడ గురు శిష్యులకు ఉండేటువంటి బంధం ఎంతటిది అంటే, గురువు గారు పోతే శిష్యుడికి సూతకం ఉంటుంది. ఇక్కడ సంబంధమే లేదు. క్లాస్ అయిపోగానే ఆయనతో మనకి పని లేదు. అవును. కాబట్టి ఇక్కడ తల్లి, ఆ తర్వాత తండ్రి, తర్వాత గురువు. వేదం చెప్పింది కదా, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. పరబ్రహ్మతో సమానంగా గురుస్థానాన్ని, తల్లి తండ్రి కన్నా పై స్థానాన్ని ఇచ్చి, గురువు కన్నా పూజ్యుడు మనకి మన సంస్కృతిలో లేడు. ఆ వ్యవస్థలో వ్యక్తుల తయారీ, ఆ వ్యవస్థలో వ్యక్తుల తయారీ, ఆ తయారైన వ్యక్తులు, ఆ వ్యక్తుల యొక్క కండక్ట్. మనం ఒకవేళ చూస్తే అది ఎప్పుడు ఆదర్శంగా, ఇప్పుడు ఈ వ్యవస్థ నుంచి అద్భుతమైన వ్యక్తులు రావట్లేదంటే వస్తున్నారు తప్పకుండా. కానీ ఈ వ్యవస్థ నుంచి ఒక రాముడిని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మన గురుకుల సిస్టమ్ నుంచే రాముడిని మనం ఎక్స్పెక్ట్ చేయగలం. కరెక్ట్ ఏమండి? సో నేనేం ఆలోచిస్తున్నానంటే అండి, ఇక్కడ ఒక విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్లో జాయిన్ చేయాలి, ఫీజు కట్టాలి. ఇక్కడ అది కాదు. ఇక్కడ ఫీజుతో సంబంధమే లేదు. ఎందుకంటే చదువు చెప్పాలంతే. అసలు డబ్బు అనే పాత్ర ఏమాత్రము లేని, సామర్థ్యం ఉన్నవాడు, చదవగలిగినంత, చదివించగలిగినటువంటి అవకాశం ఉన్న ఈ వ్యవస్థతో మనం నింపాలి అనే ఒక సంకల్పం కొద్దీ ఒక ప్రయత్నం, ఒక తొలి అడుగు అనండి మీరు విద్యారణ్యాన్ని. ఇక్కడ మన విద్యార్థులు వేదాధ్యయనము అని, మనం ఇందాక మీరు అన్నట్లుగా అనేక వేద పాఠశాలలు ఉన్నాయి. ఈ అనేక వేద పాఠశాలల యొక్క గొప్పతనాన్ని మనం ఒక్కసారి చూద్దామండి. వేదము ఈరోజు భద్రంగా ఉన్నది అంటే గురుకులం, ఇప్పుడు గురుకుల మోడల్ అనే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అసలు ఒక దగ్గర జీవంతంగా, అంటే లైవ్లీ మనం చూడడానికి అవకాశం ఉంది అంటే అది వేద పాఠశాలే. ఇంకా గురు శిష్య పరంపరలో ఇంతకుముందు ఆయుర్వేదం గురుకులాలు ఉండేవి, ఇంజనీరింగ్ గురుకులాలు, అన్ని గురుకులాలు ఉండేవి కదా. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఆల్టర్నేట్ సిస్టంలోకి అవన్నీ షిఫ్ట్ అయిపోయినాయి. వేదాధ్యయనానికి ఆల్టర్నేట్ సిస్టమే లేదు కాబట్టి ఇంగ్లీష్ వాడు దీన్ని ధ్వంసం చేయలేకపోయాడు.
వేదం భద్రంగా ఉంది అంటే ఎందుకు ఉంది అంటే దీనికి ఒక ప్రొఫెషన్ యాడ్ అయ్యి ఉంది కాబట్టి ఉంది. అవును. ఇప్పుడు వేద పండితులు భుక్తి ఉంది కాబట్టి, ధర్మము దాంట్లో జోడించి ఉంది కాబట్టి దాన్ని కాపాడుతూ వచ్చారు. నేను చూస్తాను తమిళనాడులో, ఆంధ్రదేశంలో కొన్ని కుటుంబాలు ఆ ధర్మ రక్షణ కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి అలా ధర్మాన్ని రక్షిస్తూ ఉన్నారు వాళ్ళు. అలాగే కొన్ని వేద పాఠశాలలు 400 సంవత్సరాల నుంచి ఒక వేద పాఠశాల నడుస్తుంది తమిళనాడులో. మహారాజా వేద పాఠశాల అని చెప్పి. సో వేదాన్ని కాపాడి, ధర్మాన్ని కాపాడి, అలా జాగ్రత్తగా కాపాడేటువంటి ఒక పెద్ద వ్యవస్థ మనకి ఆల్రెడీ నడుస్తోంది. అయితే మన విద్యారణ్యం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు వేదాధ్యయనం చెయ్యాలి అర్హులు అని చెప్పినటువంటి శాస్త్రసమ్మతంగా ఉన్నటువంటి నియమంలోంచే మనం ఆలోచిస్తే కూడా, ఉపనీతులు అయిన బ్రాహ్మణులు వేదం చదవాలి అని అన్నాం అనుకోండి. ఈ బ్రాహ్మణుల్లో కూడా పౌరోహిత్యము ఆధారంగా ఉన్నవాళ్ళు వేదం చదువుతున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు చదవట్లేదు. ఎంత శాతం ఉన్నది అంటే 1% వేదం వైపు వెళ్తున్నారు, 99% వెళ్ళట్లేదు. వీళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోయారు, సాఫ్ట్వేర్ అయిపోయారు, ఇంకోటి వ్యాపారాలు, శ్రీమంతులు అయిపోయినారు. శ్రీమంతులు అయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని వేదం వైపు చదివించే ఉద్దేశం లేదు, ఎందుకంటే వేదం చదివిస్తే పౌరోహిత్యం చేయించాలి. సో మనం ఇక్కడ ఏం చేసామంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా వేదిక్ ఫోల్డ్లోకి తీసుకురావాలి అనేది మొదటి స్టెప్గా తీసుకుని, నేను ఆ తల్లిదండ్రులతో, నాకు మీ పిల్లవాడిని మీరు 10th క్లాస్ చదివించే వయస్సు వరకు నా దగ్గర ఉంచండి, నేను 10th క్లాస్ చదివించి మీకు ఇస్తాను. మీకు కావాల్సిన 10th క్లాస్ కదా, 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా ఇస్తాను. నా దగ్గర ఉన్న 10 ఏళ్లలో నేను వాడికి వేదాధ్యయనం కూడా చేయిస్తాను, వాడిలో ధైర్యం నూరిపోస్తాను, వాడికి 3 పూటల సంధ్యావందనం 2 పూటల అగ్నికార్యంతో వాడిని తపస్సుని చేస్తాను. వాడి దేశం ఏమిటో, వాడి ధర్మం ఏమిటో, వాడు ఎంతటి గొప్ప సంస్కృతికి వారసుడో, ఇంత పెద్ద సంస్కృతిని తరువాతి తరాలకు తీసుకెళ్లేటువంటి ఎంత పెద్ద బాధ్యత వాడి మీద ఉన్నదో వాడికి చెప్పి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా తయారు చేసి మీ చేతిలో పెడతాను. మీరు తర్వాత మీరు మీ అభిరుచి మేరకు, మీ సామర్థ్యం మేరకు వాడిని డాక్టర్నో, ఇంజనీర్నో, ఐఏఎస్నో, ఐపీఎస్నో, పొలిటీషియనో, బిజినెస్ మ్యాన్ ఏదో చేయండి. ఈ మూలాల్లో చదివిన పెరిగిన వీడు ఏ బాధ్యత వచ్చిన తర్వాత వాడు తప్పకుండా ధర్మము తప్పకుండా తన బాధ్యతని నిర్వర్తిస్తాడు అనేది మినిమం గ్యారెంటీ. సో ఇలాంటి మార్గంలోనే మన సామర్థ్యం పెరిగితే, ముందు ఈ ఒక్క మోడల్ని మనం సక్సెస్ చేసి సమాజానికి చూపించి, ఈ మోడల్లో మొత్తం సమాజాన్ని, అన్ని వృత్తులని ఈ గురుకుల మాధ్యమంగా మనం తయారు చేయాలి, తీర్చిదిద్దాలి అని సంకల్పం కొద్దీ నడుస్తున్నామండి. ఇక్కడ అధ్యయనం పూర్తిగా ఉన్నారు సార్. ఇప్పుడు 139 మంది విద్యార్థులు ఉన్నారండి. సుమారుగా దక్షిణ భారతపు అన్ని రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. ఓకే, ప్రొఫెషనల్స్ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేశారండి. ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలు ఉన్నారు మన దగ్గర. ఇప్పుడు సుమారుగా 60% మంది పిల్లలు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే వచ్చారండి. శిరీష గారు అని చెప్పి 3 ఏళ్ల క్రితం వచ్చారు, మైక్రోసాఫ్ట్లో చాలా పెద్ద ఉద్యోగి, అమెరికా నుంచి వచ్చారు. డొనేషన్ ఇవ్వడానికి వచ్చారు, చూశారు, బాగుందనుకున్నారు, ఈ మోడల్ నిలబెట్టాలి, ఈ మోడల్ కోసం నిలబడాలి అనుకున్నారు. వాళ్ళ అబ్బాయిని పెట్టారు, ఇప్పుడు వాడు ఉన్నాడు, ఇక్కడ చదువుతున్నాడు. అట్లానే మొన్న డాక్టర్ రాజేశ్వరి గారు కార్డియాలజిస్ట్ జర్మనీ నుంచి వచ్చారు, 3 మగపిల్లలు, పెద్ద పిల్లవాడిని పెట్టారు, వాడు 1 year అయింది, వాడు చదువుతున్నాడు ఇప్పుడు. ఇలా ఇప్పుడు చాలామంది ప్రొఫెషనల్స్ వాళ్ళ పిల్లల్ని ఈ మార్గంలో నడపడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అంటే నేను ఇళ్ళు తిరుగుతున్నానండి ఈ వ్యవస్థని నడపటానికి. నేను మీకు మీ తరువాతి ప్రశ్నల్లో నేను సమాధానం చెప్తాను, ఈ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది, ఫీజు తీసుకోకుండా ఎలా నడుస్తుంది అని మీకు సందేహం వస్తుంది కదా. సో అందుకని ఈ వ్యవస్థని నడపటానికి మనం చేస్తున్న కృషిలో భాగంగా మనం విశ్వాసం ఇస్తున్నాం తల్లిదండ్రులకి, సమాజానికి. సో విద్యార్థులు అన్ని బ్యాక్గ్రౌండ్స్ నుంచి మన దగ్గరికి వస్తున్నారండి. ఓకే, మీరు ఇందాక అన్న దాంట్లోనే అసలు యాక్చువల్లీ ఒక్కొక్క ప్రశ్న ఉంది నాకు మధ్యలో. మీరు ఇందాక అన్నారు 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా వస్తుంది అని. జనరల్గా కూడా ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని వేదాధ్యయనంలో వేయాలి అనుకున్నా, వేద పాఠశాలలో వేయాలనుకున్నా కానీ వాళ్ళకేముంటుందనంటే ఈ రెగ్యులర్ కాంపిటేటివ్ వరల్డ్ ఒకటి ఉంది. ఇప్పుడు ఈ సమాజంలో మీరు అన్నట్టుగా కెరీర్లు ఇలాంటివన్నీ ఉన్నాయి. సో వాటిల్లోకి అసలు పూర్తిగా పిల్లవాడిని దూరం చేస్తామా, దూరం చేయడం సమంజసమేనా అనే ఒక ప్రశ్న కూడా చాలా మంది తల్లిదండ్రులకు వస్తూ ఉంటుంది. అండ్ మళ్ళీ మనం ఇది కూడా అవసరమే, ఈ అభివృద్ధి ఇందులో ఇప్పుడు ఈవెన్ సైన్స్, టెక్నాలజీ రంగాల్లోకి వెళ్ళడం అవసరమే, మన పిల్లలు రాణించడం అవసరమే.
అవును. కదా. సో అట్లాంటిది కేవలం దీంట్లోనే ఉంచాలా అని అన్నప్పుడు ఇది నేర్చుకొని ఈ పని కూడా ప్రొఫెషనల్ వృత్తుల్లో కూడా వెళ్ళవచ్చు అనేది కదా మీరు చెప్తున్నటువంటి అంతే మోడల్. అండి, అదే. దీంట్లో ఛాలెంజెస్ ఏమున్నాయి నిజంగానే ఆ టెక్నికల్ వరల్డ్ కి లేదా ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్ కి తగ్గట్టుగా పిల్లవాడు తయారవుతాడా? అవుతాడండి, చెయ్యగలం. ఇప్పుడు 2 విషయాలు సాయి గారు. స్టెప్స్ ఏమిటి, ఒక అడుగు ఏమిటి, రెండో అడుగు ఏమిటి, మూడో, అవి ఉన్నాయి మన దగ్గర. ఛాలెంజెస్ ఏమిటంటే ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ కావాలి. అంటే తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారంటే అండి, నేను అందరితో మాట్లాడుతున్నాను కాబట్టి నా అనుభవం చెప్తాను. ఒక సింబల్, స్టేటస్ సింబల్ కావాలి ఉండి. ఇప్పుడు నా పిల్లవాడు నేల మీద కూర్చుంటే నచ్చదు. నచ్చదు. సో అది జెన్యున్ ఆస్క్. సో ఒక గౌరవప్రదమైనటువంటి అట్మాస్ఫియర్లో మా పిల్లవాడు చదువుకోవాలి అనే ఒక ఆస్క్ ఉంది. అట్లానే మంచి ఫ్యాకల్టీ కావాలి అని ఒక ఆస్క్ ఉంటుంది సహజంగా కదా. అట్లానే హైజీన్ ఫుడ్, మంచి ఫుడ్ కావాలి అని ఉంటుంది. వీటన్నింటికి అదే ఛాలెంజ్లు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. డబ్బు కావాలి, సమాజం ఇవ్వాలి. మనం పెట్టుకున్న మోడల్ ఏంటంటే ట్రయాంగిల్ మోడల్. అంటే తల్లిదండ్రులు పిల్లవాడిని ఇవ్వాలి, గురుకులం పిల్లవాడిని తయారు చేయాలి, సమాజం పోషించాలి. బాగుంది, ట్రయాంగిల్. ఎందుకంటే సమాజం కోసం తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళు త్యాగం చేస్తున్నారు, మీరు త్యాగం చేస్తున్నట్టు. సో ఇట్ ఈస్ న్యాచురల్ రెస్పాన్సిబిలిటీ. సో అందువల్ల సమాజం దగ్గరికి వెళ్తున్నామండి. ఇప్పుడు సమాజం ఇంతకు మునుపు భిక్షతో గురుకులాలు నడిచేవి. భవతి భిక్షాందేహి అనే విద్యార్థి భిక్ష తెచ్చుకోవాలి, గురువు గారికి ఇవ్వాలి, తను తినాలి, నడచ్చు. సో ఇప్పుడు సమాజం దగ్గరికి వెళ్ళి న్యూ మోడల్లో భిక్ష అడుగుతున్నాం మేము. అడిగి ఆ మోడల్ నేను మీకు తెలియజేస్తాను. సో మెల్లిగా గత 10 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషి వల్ల మెల్లిగా అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుందండి. నిర్మాణాలు మెల్లిగా జరుగుతున్నాయి. వసతులు వస్తాయి, వసతులు ఉన్నాయి అంటే చేర్చడానికి సిద్ధపడుతున్నారు. చదువు సాధ్యం అవుతుంది. ఈ 10 ఏళ్లలో 10వ తరగతి వయస్సు కల్లా, 16 వయస్సు కల్లా వేదాధ్యయనంతో పాటుగా 10th క్లాస్ క్వాలిటీ ఎడ్యుకేషన్, బయట మనం ఏదైతే కార్పొరేట్ స్కూల్కి వెళ్ళి మనం ఏదైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం అనుకుంటున్నామో ఆ నాలెడ్జ్ మనం ఇవ్వగలం అని అనేక రకాల స్థాయిల్లో పరిశోధనలు చేసి పెద్దవాళ్ళు అంటే ఐఐటి ప్రొఫెసర్స్ ఇంకా చాలామంది అందరం ఆలోచించి చెయ్యగలం. నిజంగా ఈరోజు 10th క్లాస్ వరకు ఏదైతే స్కూల్లో చదువుతున్నామో అంటే 13 ఏళ్ళు 14 ఏళ్ళు కేజీల దగ్గర నుంచి అన్ని లెక్కేస్తే అంతే కదా, అంత సమయం ఖర్చు పెట్టి అంత ధనం ఖర్చు పెట్టి 10th క్లాస్ సర్టిఫికెట్కి ఉండే విలువ ఏమిటి, ఆ 10th క్లాస్ దగ్గరికి వచ్చేసరికి ఆ విద్యార్థికి వచ్చేటువంటి మెచ్యూరిటీ ఏమిటి అని మనం ఆలోచిస్తే అక్కడికి ఎంతైతే మనకి విద్య అందుతోందో ఆ అందే విద్య కోసం అంత సమయం అక్కర్లేదు, అంత శ్రమ అక్కర్లేదు, అంత ఖర్చు అక్కర్లేదు అనేది తేలుతోంది. అక్కడ అందే విద్యని ఇవ్వటానికి మనం కొంచెం ప్లాన్ వేసుకుని రోజుకు 3 గంటలు ఖర్చు పెడితే చాలు. నెలకి 80 గంటల చదువండి, మన చాలా ఎక్కువ అది. ఆ మార్గంలో మనం ఇక్కడ అన్ని రకాలుగా చేస్తున్నాము. బయట లక్షలు పోసి కార్పొరేట్ స్కూల్లో ఏదైతే 10th క్లాస్ మీరు చదివిస్తారో ఆ చదువు ఆ ఒత్తిడి లేకుండా, ఆ ఖర్చు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ సాధ్యం అవుతుంది. అంటే నేను ఒక ప్రశ్న ఉంది సార్. యాక్చువల్లీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు ఇవన్నీ మాట్లాడుతున్నాం. ప్రతిదానికి కూడా మన వేద పురాణ కాలంలోనే వీటన్నిటినీ కూడా ఆవిష్కరింపజేశారు మన ఋషులు మునులు అని చదువుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అనగానే మన కణాద మహర్షి చెప్పిన విషయాలు గుర్తొస్తాయి. ఆర్యభట్ట, రామానుజ, చాలా గొప్ప గొప్ప ఆవిష్కరణలు మనం అప్పుడెప్పుడో చేశాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా వేదాధ్యయనం ఏమో కేవలం వేదం ఒక పౌరోహిత్యానికి మాత్రమే పరిమితం అవుతున్న సందర్భంలో ఉన్నాం. ఇంకోవైపు ప్రపంచం మారుతున్న క్రమంలో మీరు ఇందాకన్నారు స్పేస్ టెక్నాలజీ, వాటన్నిటికీ కూడా మన భారతీయ ఋషుల నుంచే వాళ్ళు ప్రేరణ పొందారు అని. అంటే నేను ఈ ఆవిష్కరణలకి మీ విద్యారణ్యంలో జరిగే వాళ్ళకి కనుక మనం అర్థం చేయించగలిగితే భారతదేశం నిజంగా ఇంకా గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేయగలమేమో. నిజమండి. అంటే ఒక విషయం ఉన్నది,
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద మనం ఇన్వెస్ట్ చేయట్లేదండి ఇప్పుడు చేయట్లేదు. ఈ విభాగంలో. ఓకే, ఓకే. ఒక రకంగా ఇప్పుడు విద్యారణ్యము అనే ఒక ఈ వ్యవస్థని మనం అనుకుంటే అది ప్రాథమిక పాఠశాల కింద మనం పరిగణించాలండి. అంతే. 10th క్లాస్ వరకు అని అనుకుంటున్నాం కదా, ప్రాథమిక పాఠశాల. ఈ ప్రాథమిక పాఠశాలలో రీసెర్చ్కి స్కోప్ ఉండదు. ఇక్కడంతా ప్రాథమికంగా మన సూత్రాలని, మన వేదాన్ని కంఠస్థం చేయటం ఉంటుంది. సాధారణంగా మన వైదిక విజ్ఞానం ఎలా అధ్యయనం ఏం చేస్తారంటే ఆ 16వ వయసు వరకు వాడిని విషయంతో నింపేస్తారు. అక్కడి నుంచి వాడు అన్ఫోల్డ్ చేయడం మొదలు పెడతాడు. వేదభాష్యము, శాస్త్రము, ఆ పై చదువులకు వెళ్ళిన తర్వాత ఈ దీంట్లోని రహస్యాలను బయటికి తీసేటువంటి చదువు నెక్స్ట్ లెవెల్ చదువు. ఓకే, అక్కడికి వెళ్ళాలి, మనం వెళతాం, వెళ్ళగలం. దీనికోసము ఆలోచించటానికి ఇంకొంచెం టైం ఉంది విద్యారణ్యానికి, కానీ సమాజం ఆలోచిస్తుంది. నేను విద్యారణ్యాన్ని గురించి, ఈ ఐడియాలజీని గురించి నేను చెప్పటం, ఐఐటి ప్రొఫెసర్స్, నేను వాళ్ళకి ఈ మన పాఠశాల లక్ష్యాలు చెప్పాను. వాళ్ళు వచ్చారు, చూశారు, సంతోషపడ్డారు, మొన్నే ఆహ్వానించారు. పోయిన సంవత్సరం ఒక 35 మంది విద్యార్థులు తీసుకుని 3 రోజులు సెమినార్ చేసాం, అక్కడ వర్క్షాప్ జరిగింది. సో ఒకటేమో మనం విశ్వసించాల్సిన పాయింట్ ఏమిటంటే ఈ విజ్ఞానం ఆధారంగానే మన వాళ్ళు ఇట్లా కూర్చునే గ్రహగతుల్ని చెప్పారు. అవును, తపస్సే కదా. సో అది సాధ్యము అని ఒకటి మనం ఖాయం చేసుకుందాము. ఇంకా ఏమిటి చెయ్యాలి, అది సాధ్యం అవ్వడానికి ఏం చేయాలి అంటే, ఒకటి ముందు ఇన్వెస్ట్ చేయాలి. మీరు మీ పిల్లవాడిని పంపించాలి, ముందు చదివించాలి, తర్వాత అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి, ఓకే, తర్వాత పరిశోధనల వైపు వెళ్ళాలి మనం. ఇది ఒక ప్రయాణం, ఏదో ఒక రోజులో ఓ దశాబ్దంలో అయ్యేది కాదు, కానీ ఒక అడుగు అయితే ముందు పడాలి. కరెక్ట్ అని నేను ఇది మొదలు పెట్టానండి. ఒక చిన్న విషయం సాయి గారు, మనలో ఏదైతే ఒక ప్రత్యేకమైన చైతన్యం ఉందో, ఈ చైతన్యాన్ని బయటికి తీసుకురావటానికి ఏమిటి ఉపాయం అని మన వాళ్ళు ఆలోచించి దానికి మన వాళ్ళు మార్గాలు వేశారనమాట. ఈ మార్గాలు ప్రతిదానికి కూడా చెప్పటం కాదు, అంటే మీకు నాలెడ్జ్ నింపటం కాదు మన వాళ్ళ ఉద్దేశం. నేను నింపటం ఏమిటి, నీలో ఉంది నాలెడ్జ్, నువ్వే ఆత్మ స్వరూపం కదా, సాక్షాత్ నీ సమస్త జ్ఞానం నీ లోపలనే ఉన్నది. నీ లోపల ఉన్న ఆ శాస్త్రజ్ఞానము ఆవిష్కృతం కావాలి. అంతే. ఇప్పుడు ఓషధులే కదా ఈ చెట్లన్నీ కూడా, అదే భూమి, అవే నీళ్లు, అవే మినరల్స్. చింత చెట్టు తీసుకుని పుల్ల చింతకాయ ఇస్తుంది, అది తీసుకునేమో తీయని పండిస్తుంది, సీతాఫలాన్ని ఇస్తుంది. అంటే వ్యక్తి అదే సోర్స్ తీసుకుని తన వ్యక్తిత్వంలో ఉన్న వ్యక్తిలో ఉన్న విశేష లక్షణంతో ఒక అవుట్పుట్ని ప్రత్యేకంగా తను మాత్రమే ఇవ్వగలిగిన అవుట్పుట్ ఇస్తాడు. అంతే కదండి. తపస్సు యొక్క సారం అది. మనం మన విద్యా విధానం వల్ల, మన గురుకుల విద్యా విధానం వల్ల తపస్సుకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇంద్రియ నిగ్రహం వాడికి తీసుకొచ్చి, మనస్సు ఏకాగ్రత తీసుకొచ్చి, బుద్ధిని చైతన్యపరిచి సాధన వైపు తీసుకెళితే వాడిలో ఆ నిర్లిప్తంగా ఉన్న వాడిలోని అంతశ్చైతన్యం జ్ఞాన రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఆ బయటికి వచ్చేంత వరకు ఎదురు చూడాలి, దానికోసం వాతావరణం సృష్టించి పెట్టాలి. కరెక్ట్. డీవియేట్ అవ్వకూడదు, డిజిటల్ డిస్ట్రాక్షన్స్ లేకుండా, డీవియేషన్స్ లేకుండా, మనస్సుని బాధ పెట్టకుండా మంచి భోజనం ఇస్తూ, యథాహారో తథా మనః కదా. మంచి ఆహారం, మంచి మనస్సు, మంచి వాతావరణం, మంచి మనస్సు. ఒక మంచి వ్యక్తిని, ఒక సుందరమైన విగ్రహాన్ని తయారు చేసి వాడిని ఆలోచించమంటే వాడు ఆలోచించడం మొదలు పెడతాడు. అంతే. అది మన తాత్పర్యం. కరెక్ట్. మన విద్యా విధానం యొక్క గొప్పతనం అదండి మన విజయ రహస్యం. అది ఎలా సాధ్యమైంది నాకు అనిపిస్తుందండి. 8వ సంవత్సరానికి శంకరుల వారి యొక్క అధ్యయనం అంతా అయిపోయింది. అది ఎలా సాధ్యం అవుతుంది? సరిగా వాడికి ఇంకా ఎవరితో ఏం మాట్లాడాలో కూడా తెలియని వయస్సు కదా. మనం చూస్తున్నాం కదా పిల్లల్ని. 8వ వయసులో వాడు ఇంకా ముద్దుగా మాట్లాడుతుంటేనే మనం మురిసిపోయేది కదా వయస్సు. మరి ఆ 2000 సంవత్సరాల క్రితం ఆ శంకరాచార్యుల వారికి 8వ ఏటికి అయిపోయిందా? అది నమ్మచ్చా అంటే, లేదండి, అమానుషమైనటువంటి సామర్థ్యం వారిది, వారు దైవాంశ సంభూతులు కాబట్టి సాధ్యమైంది, కానీ సామాన్యులకి సాధ్యం కాదు అన్నాం అనుకోండి.
అది మనకి సంబంధించిన విషయం కాకుండా పోతుంది. కరెక్ట్. కానీ అది సాధ్యము. ఎందుకంటే మన చదువు స్కూల్లో చేర్చినప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు, కానీ కాదు కదా. మన చదువు ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే తల్లి గర్భంలో స్టార్ట్ అవుతుంది. తల్లి గర్భంలోనే స్టార్ట్ అవుతుంది. మనం సంస్కరించడం అక్కడ మొదలుపెట్టాం కదా. అందువల్ల ఈరోజు మనం ఏదైతే ఎడ్యుకేషనల్ సిస్టమ్ చూస్తున్నామో ఈ సిస్టమ్ యొక్క అద్దాల్లోంచి చూస్తున్నాం చదువుని, కానీ కాదు. మనం మన శాస్త్రం అద్దాల్లోంచి చూస్తే తెలుస్తుంది. అందువల్ల మనిషి వింటూ చూస్తూ మాట్లాడుతూ పుడతాడు అంటోంది వేదం. కాబట్టి సంపూర్ణ చైతన్యంతో వాడు పుడతాడు. చాలా తక్కువ సమయంలో వాడిలోని చైతన్యాన్ని మనం జాగృతం చేయొచ్చు. కరెక్ట్ అని ఉదాహరణ రూపంగా మనం శంకరుల వారిని ఇంకొకరిని మనం తీసుకోవచ్చు. కరెక్ట్. అది మళ్ళీ కూడా సాధ్యమే. కరెక్ట్ అనిపిస్తుంది నాకు. సార్, సమాజాన్ని నడపాలన్నా రాజ్యాలు ఏర్పరిచినటువంటి, ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి విద్యారణ్యుల వారే స్ఫూర్తి మీ విద్యారణ్యానికి కూడా కదా. సో విద్యారణ్యుల వారు విజయనగర సామ్రాజ్యాన్ని, ఆ వైభవోపేతమైనటువంటి సామ్రాజ్యాన్ని నిర్మించడానికి వారి తపస్సంపన్నులు, ఎట్ ద సేమ్ టైం వారు ఈ సామాజిక లౌకిక అంశాలను కూడా వారు ఆకళింపు చేసుకుని, అంటే నిజంగా రాజులను, రాచరికాన్ని లేదా వాళ్ళ పరిపాలనని వాటన్నిటిని కూడా మనకు తెలియజేసినటువంటి వ్యక్తి. సో విద్యారణ్యుల వారి స్ఫూర్తితో ఏర్పడిన విద్యారణ్యము నిజంగా కొత్త సమాజం వైపు, కొత్త సమాజాన్ని నిర్మించడానికి కావాల్సినటువంటి ఒక ప్రేరణను అందిస్తూ ఉన్నారు కదా. మీరు పడుతున్న ఇబ్బందులు ఏంటి, మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి సహాయ సహకారాలు ఏమైనా ఉన్నాయా? ఎలా నడుస్తోంది అసలు ఈ విద్యారణ్యం? ఒకటేమో ఇది మన బాధ్యత అండి. అంటే నేనేం చేస్తున్నాను అంటే నేనేదో త్యాగం చేస్తున్నాను నేను అనుకోవట్లేదండి. మొట్టమొదటిగా ఇక్కడికి పుట్టినందుకు మనకి రుణాలు ఉన్నాయి కదా. దేవరుణం, ఋషరుణం, పితృరుణం అని ఉన్నది. 3 రుణాలతో పుడుతున్నాం కదా. ఆ రుణాలు పూర్తి చేసుకోవాలి. దాంట్లో భాగంగా నా కర్తవ్యం అని చెప్పి నేను ఈ చిన్న ప్రయత్నం నా వల్ల అది జరిగినంత చేస్తున్నాను. కష్టాలు అన్నారు మీరు. నాకు నిజం చెప్పాలంటే బై ప్రొడక్ట్స్ అవన్నీ, సంతోషము, దుఃఖము. ఒక పని నడిపిస్తూ ఉంటే, బాధ్యతగా నడిపిస్తూ ఉంటే, ఒక సంసారాన్ని నడిపే తండ్రి గృహ యజమానికి పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు సంతోషం అవుతుంది, హాస్పిటల్లో పడ్డప్పుడు బిల్లు కట్టినప్పుడు కష్టం అవుతుంది. లాంటివి ఇవన్నీ అంతే సామాన్య విషయాలు కదా. అలాగే ఒక గురుకులం నడపాలి అన్నప్పుడు నడిపే క్రమంలో వచ్చే ఆర్థిక ఇబ్బందులు కానీ, వ్యవహార ఇబ్బందులు కానీ, అవన్నీ కష్టాలు ఉంటాయి. పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉంటే, మీలాంటి వాళ్ళు వచ్చి బాగుందండి అంటూ ఉంటే వచ్చే సంతోషాలు కూడా ఉంటాయి బై ప్రొడక్ట్స్గా. అయితే ఈ సంతోషం కోసం కానీ, ఆ దుఃఖం కోసం కానీ ఈ పని చేయట్లేదు. ఈ పని ఎందుకు చేస్తున్నామంటే బాధ్యత అని చేస్తున్నాం. అయితే ఇలా మనం ఎక్కువ మంది అనుకుంటే బాగుంటుంది. అదొకటి ఎక్స్పెక్టేషన్ ఏమిటంటే, ఇది మనది, మనం చేయాల్సిన పని. మన సమాజాన్ని మనం నిర్మించుకోవాలి. మన సమాజాన్ని నిర్మించటం మనం నరేంద్ర మోదీ గారికో ఎవరికో అవుట్సోర్స్ చేయకూడదు. ఇది మన పని. ఈ సమాజం అనేది, సనాతన ధర్మము అనేది ఒక ధర్మము ధరించే ఒక సమాజం ఉంటే ఆ ధర్మం నిలబడుతుందండి. ఎవరు ధరిస్తున్నారంటే మనమే ధరిస్తున్నాం. ఇది ఒక నిరంతర ప్రవాహ రూపంలో మనం ఉన్నాం. అవతార పురుషులు అప్పుడప్పుడు వచ్చి కొంచెం బలహీనపడ్డదాన్ని బలపరిచి వెళ్ళిపోతుంటారు తప్ప, నిరంతర ప్రవాహ రూపంలో ఉండేది మీరు, నేనే, ఈ సమాజమే. సో ఈ సమాజము తన కర్తవ్యంగా తనని తాను ఉద్ధరించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో అతిపెద్ద ప్రయత్నం వ్యక్తి నిర్మాణం. ఆ వ్యక్తి నిర్మాణం జరిగేటువంటి స్థలం గురుకులం. ఆ గురుకులం నా బాధ్యత అని ఒక్కసారి సమాజం అనుకోవడం మొదలుపెట్టింది అనుకోండి, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నిజంగా ధనపు పాత్ర చాలా చిన్నదండి. అవసరం డబ్బు, కానీ డబ్బు పాత్ర చాలా చిన్నది. ఎందుకంటే ఒక్కసారి నిర్మాణాలు అయిపోతే అయిపోయింది, మెయింటెనెన్స్ ఓకే. కానీ అసలు సిసలు కష్టం లేదా అసలు సిసలు ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే వ్యక్తి నిర్మాణం దగ్గర వస్తుంది. ఒక విద్యార్థిని మనం తయారు చేయాలి అనే రీతిలో తయారు చేయాలంటే వాడిపైన మన అవధానం ఉండాలి. ఆ ప్రేమ, ఒక తల్లికి కొడుకు మీద ఉండే ప్రేమ లాంటి ప్రేమ, ఒక కొడుకు పైన తండ్రికి ఉండేలాంటి ప్రేమ కావాలి గురువు. ఆ ప్రేమతో ఆ విద్యార్థిని తయారు చేయాలి. ఆ ప్రేమతో ఆ విద్యార్థికి అన్నం పెట్టాలి. ఆ ప్రేమతో ఎప్పుడైతే పెంచుతామోనండి, దాంట్లోంచి దివ్యత్వం ఖచ్చితంగా పుడుతుందండి. దీనికోసం కటిబద్ధులయ్యేటువంటి వ్యక్తుల సమూహం పెంచటం నిజమైనటువంటి ఛాలెంజ్. విద్యార్థుల్ని ఇవ్వాలి అని అనుకునే తల్లిదండ్రులని తయారు చేసుకోవటం పెద్ద ఛాలెంజ్.
ఈ వ్యవస్థ కోసం నేను నా సమయం ఇస్తాను, ఈ వ్యవస్థ కోసం ఈ వ్యవస్థ నిలబెట్టడం కోసం నా రూపాయి ఇస్తాను అని అనుకునే వాళ్ళని తయారు చేసుకోవటం నిజమైన ఛాలెంజ్. అది అయిందనుకోండి ఇంకా అంతే, చాలా గొప్ప విషయం. ఇంకా అయిపోతుంది, ఇంకా అన్స్టాపబుల్. మీరు ఒక్కసారి రుచి చూసిన తర్వాత, ఇప్పుడు విద్యారణ్యం మోడల్లో పాలసీ మేకర్స్ విత్ వేదిక్ రూట్స్ కదా, ఒక 10 ఏళ్ల తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి వాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు అనుకోండి, ఆ టేస్ట్ చూసింది అనుకోండి, తల్లిదండ్రులు ఖచ్చితంగా నా దగ్గర పంపిస్తారు. ఒక బ్రాంచ్ సరిపోదు, ఇలాంటి 10 బ్రాంచ్లు పెట్టాలి, ఇలాంటి 100 బ్రాంచ్లు పెట్టాలి కదా. ఒకసారి ఈ మోడల్లో మనం చెయ్యగలం నిరూపించడం అని నిరూపించేంత వరకు అసలు ఛాలెంజ్. ఒక్కసారి ఇది చేసిన తర్వాత మనమే చేయక్కర్లేదు, ఆల్రెడీ ఉన్న వ్యవస్థలే అరే మనం ఈ మోడల్ని తీసేసుకుందాం అనుకుని తీసేసుకుంటాయి కదా. ఒక్కసారిగా ఇలా ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా మారిపోతుంది. ఓకే, సో ఒక అద్భుతమైనటువంటి మార్పు మనం చూస్తామండి. చేయాల్సిందల్లా ఏమిటంటే ఒక మోడల్ని మనం తయారు చేసి, ఇదో ఈ మోడల్ సక్సెస్ఫుల్ మోడల్, ఈ మోడల్తో మనం ప్రపంచానికి అద్భుతమైనటువంటి వ్యక్తుల్ని అందించాం. ఒక రాముడిని మనం ఇక్కడి నుంచి అందించాం, ఓ కృష్ణుడిని ఇక్కడి నుంచి అందించాం, ఓ చాణక్యుడిని ఇక్కడి నుంచి అందించాం, ప్రపంచం అంతా నివ్వెరపోయి చూసేటువంటి శాస్త్ర పండితుల్ని, శాస్త్రజ్ఞుల్ని, వీరుల్ని అన్ని రంగాల్లో మనం ఇచ్చాం అని మనం నిరూపించగలిగిన రోజున ఇంకా అయిపోయింది, బాలారిష్టం దాటిపోయినట్లే. కరెక్ట్, అంతే కదండి. కరెక్ట్. ఇది సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ కూడా అవుతుంది అనేక మందికి. అంతే అండి. అదే అండి, మనం పడుతున్న శ్రమ ఎట్లాంటి శ్రమ అంటే అండి, ఒక భవనానికి సంబంధించిన ఆధారశిల లాంటిది. ఒకసారి ఆధారశిల అది కనిపించదు ఖచ్చితంగా, మనం పడే శ్రమ కూడా తర్వాత కనిపించదు, ఆ వెలుగుల్లో ఈ వెలుగు కనిపించదు ఖచ్చితంగా. కానీ ఎంతోమంది ఈ దిశలో నడవటానికి మనం ఒకవేళ ఆధారం అయితే మన జీవితం ధన్యమైనట్లే కదా. కరెక్ట్. సమాజం ఇందాక మీరు అన్నారు ట్రయాంగిల్ మోడల్ అని, తల్లిదండ్రుల నుంచి వాళ్ళ పిల్లల్ని చేర్చాలి, మీరు మీ నుంచి వాళ్లకు జ్ఞాన సంపదని అందించాలి, ఇంకోవైపు ఈ రెండింటిని నడవాలి అని అంటే సమాజం కూడా తోడ్పాటును అందించాలి అని ఏం విజ్ఞప్తి చేస్తారు సమాజానికి కానీ, సమాజం నుంచి కానీ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, లేదా వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు, తల్లిదండ్రులకు ఏం చెప్తారు? నేను ఈ విద్యారణ్యాన్ని కల్పన చేసినప్పుడు అంటే సుమారుగా నేను ఒక 22-23 సంవత్సరాల నుండి ఇలాంటి ఒక వ్యవస్థని నిలబెట్టాలి అనే ఆలోచన చేస్తున్నానండి. సస్టైనబుల్ మోడల్ ఏమిటి 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 అని ఆలోచించానండి. ఒక పురోహితుడిని నేను పౌరోహిత్యం చేశాను, నేను అర్చకుడిగా నా జీవితం మొదలైంది. నాకు సమాజంతో ఆ బంధం ఉంది. సమాజం, మధ్యతరగతి కుటుంబాలు ఎలా స్పందిస్తాయో నాకు తెలుసు. సో నేను ఏం ఆలోచించానంటే అండి, నేను వేద పాఠశాల నడుపుతాను, మీరు నాకు కొంత సహకరించండి అంటే స్పందించే వాళ్ళ సంఖ్య తక్కువ ఉండొచ్చు. కానీ ఏమంటే మీ ఉద్యోగం బాగుంటుంది, నేను హోమం చేస్తాను, మీ ఆరోగ్యం బాగుంటుంది, నేను హోమం చేస్తాను, పుణ్యం ధారపోస్తాను, మీ కుటుంబం బాగుంటుంది, మీ పిల్లలు చదువు బాగుంటాయి, మీకు ఇల్లు కొనుక్కుంటారు పుణ్యంతో అని నేను చెప్పాను అనుకోండి, స్పందించే మనుషులు ఉంటారు, సంఖ్య ఎక్కువ ఉంటుంది. సో ఇలా వెళదాం, సర్వీస్ మోడల్లోకి వెళ్దాం, డొనేషన్ మోడల్లో కాకుండా సర్వీస్ మోడల్లోకి వెళ్దామని చెప్పి విద్యారణ్యంలో 5 హోమాలు ప్రతి నెల చేస్తాను. చండీ హోమం, రుద్రహోమం, గణపతి హోమం, ఆవహంతి హోమం, సుదర్శన హోమం, 5 హోమాలు చేస్తానండి ప్రతి నెల. మీ గోత్రనామాలతో చేస్తాను. ఆ పుణ్యం మీకు ధారపోస్తాను. తద్వారా మీ జీవితం సస్యశ్యామలం అయిపోతుంది, తొందరగా ప్రమోషన్ వస్తుంది, పెద్ద ఉద్యోగం వస్తుంది. అంతే కదా, యజ్ఞం ఫలం కదా, దాంట్లో సందేహం ఏం లేదు కదా, సంకల్పం మీదే. ఇప్పుడు మీరేం చేయాలి అంటే, మీ సంపాదనలోంచి మీకు ఇబ్బంది కానీ ఒక చిన్న ముక్క, మీరు ఈరోజు చూడండి, ఒక సినిమాకి వెళితే మీకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, ఓ హోటల్కి వెళితే 1000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి, కరెంటు బిల్లు కడుతున్నారు, నల్లా బిల్లు కడుతున్నారు, ఫోన్ బిల్లు కూడా కడుతున్నారు కదా. అలాగే వేదం బిల్లు కూడా కట్టండి. కొంచెం ఎక్కువ వద్దు, మీరు ఇబ్బంది పడద్దు. మీకు నెలకి 500 ఇవ్వగలరా? 5 హోమాలకి ఇవ్వండి. 200 ఇవ్వగలరా? ఇవ్వండి. 1000 రూపాయలు ఇవ్వగలరా? ఇవ్వండి.
5,000 ఇవ్వగలరా ఇవ్వండి, 10,000 ఇవ్వగలరా ఇవ్వండి. మీరు ఎంత ఇచ్చారనేది కాదు, మీ గోత్రనామాలతో మీ యోగక్షేమాల్ని కోరటం నా పని, నన్ను పోషించటం మీ పని, మీ స్థాయిలో చేయండి. ఇలా అడుగుతున్నాను సమాజాన్ని. ఇది న్యూ మోడల్ ఆఫ్ భిక్ష. మన ఈ వ్యవస్థని నిలబెట్టడానికి ఈ సమాజం ఈ రూపంలో భిక్ష ఇవ్వమని అడుగుతున్నాను. ఈ ఒక్క ఇన్స్టిట్యూషన్ ఒక కార్పొరేట్ స్కూల్ లెవెల్లో వ్యవస్థలు చేసి ఆపరేషన్స్ నడవాలి అంటే ఒక 10,000 కుటుంబాలు జీవనాడిలో చేరాలి. చేరితే ఈ వ్యవస్థ భద్రమైపోతుంది. ఎప్పటికీ ఒకసారి బంధం ఏర్పడిన తర్వాత పోదు. సో నేను లేకపోయినా ఇంకో 100 సంవత్సరాల తర్వాత, 500 సంవత్సరాల తర్వాత, 1000 సంవత్సరాల తర్వాత అయినా ఇది భద్రంగా సాగుతుంది. ఒక 10,000 కుటుంబాలు ఒక్కసారి జోడింపబడితే చాలు, ఆ బంధం వల్ల ఈ వ్యవస్థ నిలబడిపోతుంది అనేది ఉద్దేశం అండి. ఆ దిశలో ప్రయత్నాలు చేస్తున్నాం. ఓకే, తల్లిదండ్రులకు ఏం చెప్తారు? తల్లిదండ్రులు మొట్టమొదట మీ పిల్లవాడిని మీరు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని తయారు చేయాలి అని మీ సంకల్పం సహజంగా ఉంటుంది. ఇది నా కొడుకు పాడైపోవాలని ఎవడనుకుంటాడు? ఎవ్వరు అనుకోరు. అయితే మీరు అనుకున్నంత అద్భుతమైన వ్యక్తి తయారు కావటం ఎక్కడ అని మీరేమనుకుంటున్నారంటే ఫలానా స్కూల్లో అయితే అవుతాడు అని మీరు అనుకుంటున్నారు. కాదు, ఇక్కడే అవుతాడు అని నేను చెప్తున్నాను. నన్ను నమ్మాలి. మీరు నన్ను ఎందుకు నమ్మాలి అంటే ఈ రూపాన్ని చూసి నమ్మకూడదు, గురుకులం యొక్క ప్రాచీనతని చూసి నమ్మాలి మీరు. ఈ గురుకులమే, ఈ మెకాలే సిస్టమ్ రాకముందు ఈ గురుకులమే కదండి ఈ దేశాన్ని విశ్వగురుగా నిలబెట్టింది. అవునే కదా? ఈ గురుకులం వల్లనే ఆత్మ చైతన్యం పొందినటువంటి వాళ్ళు ప్రపంచం తలెత్తుకునేటట్లు నిర్మాణాలు చేశారు. 1000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం ఎన్ని భూకంపాలు వచ్చినా కదలని నిర్మాణాలు చేసి కూర్చోబెట్టారు. ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో. అవునా కదా? ఆ పరంపర మీరు దాన్ని చూసి నన్ను నమ్మాలి. గురుకులాన్ని నమ్మి మీ పిల్లల్ని నాకు ఇవ్వాలి. ఇంకొకటి కూడా మీరు నమ్మాలి, ఏమిటంటే ఖచ్చితంగా గురుకులం ఏ స్వార్థం లేదని కూడా నమ్మాలి. ఎందుకంటే మీ పిల్లవాడిని నాకు చేర్చి నాకు ఫీజు ఇవ్వమని అడగట్లేదు కదా. అకౌంటబిలిటీ ఉంటుంది. మళ్ళీ నేను గురుకులంలో నాకు విద్యార్థిని ఇచ్చేసాడు, ఇంకా నాకేమీ సంబంధం లేదు, మీరేం ఫీజు కట్టట్లేదు, నేను మీకేం చెప్పను అనేది చెప్పట్లేదు. నేను విద్యారణ్యము బంధువులు అనే ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. తల్లిదండ్రులు దాంట్లో ఉంటారు అందరూ. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు పిల్లవాడికి భోజనం ఏం పెడుతున్నాను, చదువేం సాగుతుంది, వాడు ఏమో అనుకుంటున్నాడు, అన్నీ నేను రిపోర్ట్ చేస్తాను తల్లిదండ్రులకి ప్రతిరోజు. కాబట్టి చెప్పండి, నాకు ఏ పాఠశాల, మీ పిల్లవాడి బాధ్యత నాదండి, మీరు చింత చేయొద్దు. మీ దగ్గర కన్నా నేను ప్రసవ వేదనని అనుభవించి పిల్లవాడిని తయారు చేసి మీ చేతిలో పెడతానండి అని చెప్పగలదో చెప్పండి. నేను చెప్పగలను, నేను చెప్తాను. దానికోసం నేను అహరహము శ్రమిస్తాను. ఈ కమిట్మెంట్ నా దగ్గర ఉందండి. ఏమీ కోరుకోవట్లేదు, నాకు మీ పిల్లవాడిని ఒకటి ఇవ్వండి చాలు. ఎందుకంటే అది తక్కువ అనుకోవట్లేదు, నేనేమనుకుంటున్నానంటే అదే ఎక్కువ అంటున్నాను. మీ దగ్గర సంపద ఉందండి. ఉన్న సంపదల్లోకెల్లా అత్యంత శ్రీమంతమైన సంపద మీ అబ్బాయి. అవునా కదా? కరెక్ట్. వాడిని ఇవ్వండి అంటున్నా. ఇంకా తర్వాత ఇంకా మీరు ఇచ్చేది ఏముంటుంది? ఆ తర్వాత వాడిని తయారు చేస్తాను నేను. అందువల్ల నన్ను నమ్మాలి తల్లిదండ్రులు, నాకు ఇవ్వాలి, కొంచెం ఎదురు చూడాలి. ఎందుకంటే నమ్మాలి కదా, నమ్మకం లేకపోతే ఎట్లాగా? ఫెయిర్ అండ్ లవ్లీ వాడు ఇది పెట్టుకుంటే తెల్లగా అవుతాడు అంటే మీరు నమ్ముతున్నారు, కోట్ల రూపాయల బిజినెస్ వాడికి ఇస్తున్నారు. నిజంగా తెల్లగా అయిందా అన్నంటే డౌటే. కానీ ఈ వ్యవస్థ ఇలా చేస్తాను అంది అంటే చేసింది ఆల్రెడీ. అవును. ఏమంటే ఫెయిర్ అండ్ లవ్లీని నమ్మిన మీరు నన్ను నమ్మరండి? ధర్మం నమ్మాలి మీరు. దాంట్లో స్వార్థం ఉంది, వ్యాపారం ఉంది. దీంట్లో స్వార్థం లేదు, వ్యాపారం లేదు, దీంట్లో ధర్మం ఉంది. అందువల్ల తల్లిదండ్రులు నిజంగా చాలా చాలా సీరియస్గా ఆలోచించాలి. గురుకుల వైపు రావాలండి, మోహం పెట్టుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి,
మీ అబ్బాయి మీ ఆస్తి కాదు, వాడు ఈ సనాతన ధర్మానికి సొత్తు, ఈ సనాతన ధర్మ వారధి వాడు. ఓకే. వాడిని దీనికి తగ్గట్లుగా తయారు చేసుకునేటువంటి వ్యవస్థ గురుకులం. పిల్లవాడిని పెంచే బాధ్యత మీది కాదు, గురుకులంది. నాకు అప్పచెప్పండి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీరు చెప్తూ ఉంటే ఒక రకంగా చెప్పాలంటే నిజమే, భారతదేశం మారుతున్న భారతదేశానికి మీరు ప్రతినిధిగా కనబడుతూ ఉన్నారు. విశ్వగురు స్థానం గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ విశ్వగురు స్థానంపై ఎలా ఉండగలిగింది ఈ భారతదేశం అని అంటే మీరు చెప్పిన గురు పరంపర, గురుకులాలు, ఈ వ్యవస్థలే నిలబెట్టాయి. సో మళ్ళీ ఆ దిశగా మనం అడుగులు వేయాల్సిన సందర్భం ఇది. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేషనలిస్ట్ హబ్ తరపున నేను ఈ విద్యారణ్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఏం చేయగలమో, ఎంతవరకు మేము చేయగలమో డెఫినెట్గా నేను ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక చిన్న మాట సాయి గారు, అట్లనే ఈ నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులందరికీ కూడా ఒక విన్నపం. నేను ఎదుర్కొంటున్న ఒక ఛాలెంజ్ ఏమిటంటే, ఏమంటే మీరు విద్యారణ్యం పెట్టారు, బ్రాహ్మణుల కోసమే పెట్టారు, మరి మా పిల్లల సంగతి ఏమిటి అని అందరూ అడుగుతుంటారు. గురుకుల సిస్టంలో మన విద్యార్థులందరినీ తయారు చేయాలి, మన భావి తరాలను తయారు చేయాలి అనే సంకల్పం నా సంకల్పం ఉంది, అంటే విద్యారణ్య సంకల్పం. నేను ఒక్కడిని నాకు చేతనైనంత చేశాను. ఇంకా నేను కాదు, మనం చేయాలి అని వచ్చినప్పుడు సమాజాన్ని అడిగాను. ఈరోజు 150 మంది ప్రొఫెషనల్స్, వివిధ రంగాలలో అత్యున్నత శిఖరాలకు వెళ్ళిన వాళ్ళు ఈ విషయాన్ని జయప్రదం చేయటానికి కృషి చేస్తున్నారు. సుమారుగా 3 సంవత్సరాల నుండి కార్యకర్తల గణం తయారైంది. ఆ కార్యకర్తల యొక్క సామూహిక కృషి వల్ల, వ్యూహం వల్ల ఈరోజు మేము ఈ వ్యవస్థని జయప్రదం చేయగలుగుతున్నాం. భవిష్యత్తులో విద్యారణ్యం శాస్త్రసమ్మతంగా గురువుల యొక్క ఆదేశానుసారంగా భారతదేశంలో పుట్టిన ప్రతి విద్యార్థి వైదికంగా, వేదమే చదవక్కర్లేదు, శాస్త్రం చదవచ్చు, ఎవరెవరు ఎలా చదవాలి అని పెద్దలు నిర్ణయిస్తారు. అలా ప్రతి ఒక్క విద్యార్థిని భవిష్యత్తులో చదివించటానికి అనేక రకాల గురుకులాలని తయారు చేసేటువంటి సంకల్పంతో విద్యారణ్యం ఉన్నది. ప్రస్తుతం వేద విద్యార్థులతో, బ్రాహ్మణ విద్యార్థులతో ఈ ప్రయాణం మొదలైంది అని మీరందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. మనకు ఉన్నటువంటి నియమాలని గౌరవిస్తూ ఈ గురుకులం ఇప్పుడు వేదము, బ్రాహ్మణ విద్యార్థుల దగ్గరే ఆగి ఉంది. మన బలం ఎలా పెరుగుతుందో అలాగా తరువాత ఒక లా కాలేజ్, ఓ ఇంజనీరింగ్ కాలేజ్ లాగానే అన్ని విభాగాలని ప్రభావితం చేసేటువంటి గురుకులాలని తయారు చేసే, ఆ గురుకులాలలో అందరూ విద్యార్థులు చదువుకునే ఒక వ్యవస్థని భవిష్యత్తులో మీరు దర్శిస్తారు. సో అలాంటి భవ్య దర్శనం కోసం కార్యకర్తల రూపంలో మీరందరూ రావాలి. మనమందరం కలిసి భారతాన్ని భవ్య భారతం చేయాలి. గొప్ప సమాజాన్ని నిర్మించాలి అంటే గొప్ప తపస్సు చేయాలండి, షార్ట్ కట్స్ ఉండవు దీనికి. అందువల్ల మనం మన సమాజాన్ని భవ్యమైన సమాజంగా తయారు చేయడానికి పునరంకితం కావాలి. దీనికి ప్రేరణ ఏమిటి అంటే మన పెద్దలే. మన తాత ముత్తాతలు భోజనానికి లేని సమయంలో, ఉండడానికి ఇల్లు లేని సమయంలో, కట్టుకోవడానికి బట్ట లేని సమయంలో, ఎటువంటి సౌకర్యాలు లేని సమయంలో, ఫోన్లు, కార్లు ఏమీ లేని సమయంలో ఈ ధర్మాన్ని కాపాడి మన దాకా తెచ్చారు, ఇచ్చారు. మనకు అన్నీ ఉన్నాయి, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం ఉండడానికి కాదు, మనం రెంట్లు ఇచ్చుకోవడానికి కూడా మనకి ఇళ్ళు ఉన్నాయి. ఏమండి, ఇంకా సంపాదన అనే అంశం మీద కొంత దృష్టి తగ్గిద్దాం, సమాజాన్ని నిర్మించటం అనే అంశం మీద దృష్టి పెంచుదాం. ఆలోచించండి, ఇది మన పని, యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన పని. సమాజాన్ని నిర్మించటం మన సంకల్పం అయితే విశ్రాంతి తీసుకునే హక్కు మనకి లేదు, మనం విశ్రాంతి తీసుకోవడానికి వీల్లేదు. ఒక ఉద్యమ రూపంలో మనం అందరం పనిచేద్దాం.
విద్యారణ్యం వేదికగా నవభారతాన్ని నిర్మిద్దాం. మీకందరికీ స్వాగతం. సాయి గారు, మీరు రావటం నేను ఒక 4 సంవత్సరాల ఎదురుచూపుని వాళ్ళకి పూర్తి చేశారండి మీరు. నాకు అలాగే ఉంది సార్. చాలా సంతోషం అండి. నాకు నా గొంతు చాలా పరిమితమైంది. భగవంతుడు మిమ్మల్ని సమాజాన్ని ధర్మం వైపు, న్యాయం వైపు, సత్యం వైపు నడిపించడానికి పుట్టించినట్లు ఆ రంగంలో మీరు పనిచేస్తున్నారు. ఏ విషయాన్నైనా నిర్భయంగా చెప్పటం, ఆ చెప్పే సందర్భంలో అటు ఇటు అని మాట కాకుండా ఒక అగ్ని స్వరూపంగా, అగ్నివద్ రాజానం ఆశ్రయేత్ అంటారు చాణక్యుల వారు. అగ్నితో నువ్వు ఎలా ఉండాలో అలా ఉండాలి అన్నట్లుగా మీరు నాతో ఎంతవరకు వ్యవహారం చేయాలో అంతవరకు చేయాలి, వ్యవహారం వస్తే కాల్చవతలు బారేస్తాననే టైప్లో మీరు నిక్కచ్చిగా నిర్మహమాటంగా వ్యవహారం చేస్తుంటారు. సో విద్యారణ్యపు గొంతుకగా మీరు మారి విద్యారణ్య భావాన్ని సమాజంలోకి తీసుకువెళ్ళగలిగితే అంతకన్నా సేవ లేదండి. ఖచ్చితంగా సార్. నిజంగా చెప్పనండి, ఒక మాట ఫైనల్గా ఒక మాట చెప్తాను. దీని విషయంలో మీరు మీ ప్రేక్షకులు ఖచ్చితంగా సార్ నిలబడాలి అని మనసారా కోరుకుంటూ, ఇది ఒక్క ఇంటర్వ్యూకి పరిమితం కాదు సార్. ఇది నిజంగా మీరు చేస్తున్నది నిత్యాగ్నిహోత్రం మీరు చేస్తూ ఉన్నారు. ఈ అగ్నిహోత్రము, ఆ జ్వాల, ఆ ప్రభావము, ఆ జ్ఞానము అదంతా కూడా విస్తరించాలి అని అంటే డెఫినెట్గా నేషనలిస్ట్ హబ్ అందులో ఖచ్చితంగా ఒక సమిధగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది నిజానికి మనము గురుకులాల గురించి విన్నాము, చదివాము, మాట్లాడుకుంటాము, 10 మందికి చెబుతూ ఉంటాము. కానీ నిజంగా ఒక విద్యారణ్యం అనే ఒక ప్రయత్నం, విద్యారణ్యం వేదిక ద్వారా చేస్తున్నటువంటి ప్రయత్నం గురించి ఇప్పటివరకు తెలుసుకొని వాళ్ళు ఉన్నట్లయితే కనుక ప్లీజ్ తెలుసుకునే ప్రయత్నం ఫస్ట్ చేయండి అండ్ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు క్లియర్గానే, ఈ మొదటి దశలో ఈ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. 130 మంది విద్యార్థులు ఇప్పుడు ఉన్నారు. వీళ్ళని ఇంకాస్త పెద్దగా ఒక రకంగా చెప్పాలంటే మొదట 500 మంది విద్యార్థులు అంటున్నారు. ఇలాంటి విద్యారణ్యాలు ప్రతి జిల్లాలో, ప్రతి తాలూకాలో వెలవాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా ఇప్పుడున్న ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఆల్టర్నేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం తీసుకురావాలని నేను కోరుతూ ఉన్నాను. ఆ దిశగా మనం విజయం సాధించాలంటే ఇది తొలి అడుగు. విద్యారణ్యం ఒక తొలి అడుగు. ఈ అడుగుని మనం కాపాడుకోవాలి. ఈ అడుగుని ఇంకాస్త ఒక 10 అడుగులు దీనికి ఏకమయ్యే విధంగా మన ప్రయత్నం అందించాలి అండ్ మన సహకారాన్ని మనం అందించాలి. వారికి వీలైనంత వరకు మనం సహకరించే ప్రయత్నం చేద్దాము. వీలైతే మీ పిల్లల్ని ఇందులో చేర్చే ప్రయత్నం చేయండి, లేదనంటే తెలిపే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ చేసే ప్రయత్నం చేయండి. శశిభూషణ సోమయాజి గారు చెప్పే మాటల్ని 10 మందితో పంచుకోవడం కూడా ఒక ధర్మ కార్యమే. ఈ విషయం మర్చిపోవద్దు. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.